షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యాక్చువల్గా అంతా బాగుండుంటే ఈ సంవత్సరం మధ్యలో అంటే ఈ పాటికి ఏప్రిల్ మేలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 19th కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ సమ్మిట్ ఇండియాలో జరగాల్సి ఉంది. అయితే ఈ కోవిడ్-19 ఉదంతంతో ఈ సమ్మిట్ నెక్స్ట్ మంత్ అయినా జరిగిద్దా లేదా, అసలు 2020లో జరుగుద్దా లేదా అనే ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అయితే ఇక్కడ ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది ఇంకొక అంశంలో కూడా న్యూస్లో ఉంది. ఎస్సీఓ జేఈటీ స్కోజెట్ అని చెప్పి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వల్ల జాయింట్ ఎక్సర్సైజ్ ఎర్త్క్వేక్ రిలీఫ్, డిజాస్టర్ మేనేజ్మెంట్, రెస్క్యూ, సర్చ్ ఆపరేషన్స్ వీటికి సంబంధించి ఎస్సీఓ సభ్య దేశాల యొక్క జాయింట్ ఎక్సర్సైజ్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది ఇండియాలో 2019లో జరిగింది. సో ఈ సందర్భంగా ఎస్సీఓ మళ్ళా న్యూస్లోకి వచ్చింది అనమాట. 3 years బ్యాక్ ఇండియా, పాకిస్తాన్ ఎస్సీఓలో జాయిన్ అయ్యాయి. అసలు బేసికల్గా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది సెక్యూరిటీ ఆర్గనైజేషన్ అనమాట. బేసికల్గా ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు దానిలో చైనా, రష్యా, తజికిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్ ఉండేవి. ఆ తర్వాత యాక్చువల్గా అది 1996లో చైనా, రష్యా, తజికిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్తో షాంఘై 5గా స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఉజ్బెకిస్తాన్ వచ్చి జాయిన్ అవడంతో 2001లో అది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అయింది. అండ్ ప్రస్తుతం దాని మెంబర్షిప్ చైనా, రష్యా, తజికిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇండియా అండ్ పాకిస్తాన్ ఇవి మెంబర్స్ అన్నమాట. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ మెంబర్షిప్ కోరుకుంటున్న ఎస్సీఓలో వీటికి మెంబర్షిప్ రావలేదు. ఇవన్నీ అబ్జర్వర్స్గానే మిగిలిపోయాయి. కమింగ్ బ్యాక్, ఎస్సీఓ అనేది బేసికల్గా సెక్యూరిటీ స్టార్ట్ అయింది. తర్వాత ఎకనమిక్ రిలేషన్స్, స్ట్రాటజిక్ రిలేషన్స్, రకరకాల రిలేషన్స్ ఎస్సీఓ ఎస్టాబ్లిష్ అయిపోయింది. అలానే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది చైనా, రష్యా ఉండటం వల్ల అండ్ ఇండియా పెద్ద కంట్రీ ఉండటం వల్ల దీనికి చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది అనమాట. ఎస్సీఓకి సంబంధించి మనం ఇండియా ఎస్సీఓలో జాయిన్ అయ్యాక ఒక మంచి స్టేట్మెంట్ అనమాట. 60% ఆఫ్ ద యురేషియన్ పాపులేషన్ ఎస్సీఓలో ఉంది. అలానే ప్రపంచ జనాభాలో 50% షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉందన్నమాట. 60% ఆఫ్ యురేషియన్ జనాభా ఎస్సీఓలో ఉంటే 50% ఆఫ్ వరల్డ్ పాపులేషన్ ఎస్సీఓలో ఉంది. అండ్ అయితే ఎస్సీఓ సమ్మిట్స్లో పాకిస్తాన్ కూడా రావడం వల్ల, ఇప్పుడు ఎస్సీఓలో పాకిస్తాన్ కూడా జాయిన్ అవడం వల్ల కాశ్మీర్ అంశంలో, ఇండియాస్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీలో, ఇండియా చైనా బార్డర్ డిస్ప్యూట్స్లో చైనా, పాకిస్తాన్ ఇండియాకి ఏ విధంగా సపోర్ట్ చేస్తాయి? ఎందుకంటే ఎస్సీఓలో చైనా ఒక మేజర్ ప్లేయర్ అనమాట. అండ్ మనందరికీ తెలుసు చైనా ఈజ్ అ రైజింగ్ పవర్ ఇన్ ద రీజన్. చైనా ఈ ప్రాంతంలో చాలా రైజింగ్ పవర్ అవుతుంది, ఏషియా అండ్ పర్టికులర్గా ఇండో పసిఫిక్ రీజన్లో. దీంతో ఎస్సీఓలో చైనా పెత్తనం ఎక్కువ ఉంటే ఇండియాకి మెంబర్షిప్ వచ్చినా సరే దానిలో ఇండియాకి అంత లాభం జరగట్లేదు అని ఒక ఇది వస్తుంది అనమాట. దాంతోపాటు ఎస్సీఓ అనేది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఈజ్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ ఇండియా ఇన్ వన్ రెస్పెక్ట్. ఒక అంశంలో ఎస్సీఓ ఇండియాకి చాలా యూస్ఫుల్ అని కూడా చెప్తున్నారు. ఇండియాకి సెంట్రల్ ఏషియా కంట్రీస్తో కనెక్ట్ చాలా తక్కువ ఉంది ఇప్పుడు వరకు. ఎస్సీఓ వల్ల ఇండియా సెంట్రల్ ఏషియా కంట్రీస్తో ఎక్కువగా కనెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. సో ఇండియా కెన్ అంటే ఇక్కడ ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్ ఇట్లా సెంట్రల్ ఏషియన్ కంట్రీస్తో కూడా ఇండియాకి కాంటాక్ట్స్ పెరిగే అవకాశం ఉందని చెప్పి ఎస్సీఓకి సంబంధించి అంటున్నారు అనమాట. దాని తర్వాత ఎస్సీఓలో మనం చూస్తే ఎస్సీఓ హెడ్ క్వార్టర్స్ చైనా, బీజింగ్లో ఉన్నాయి. అబ్జర్వర్స్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో అబ్జర్వర్స్ ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, బెలారస్, మంగోలియా. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, బెలారస్, మంగోలియా. 2001 నుంచి ఎస్సీఓ సమ్మిట్స్ జరుగుతున్నాయి. 2001 నుంచి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్స్ జరుగుతున్నాయి. లేటెస్ట్ సమ్మిట్ 2019లో కిర్గిస్తాన్, బిష్కేక్లో జరిగింది. లేటెస్ట్ సమ్మిట్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క లేటెస్ట్ సమ్మిట్ కిర్గిస్తాన్, బిష్కేక్లో జరిగింది. ఇక్కడ ఎస్సీఓకి సంబంధించి చాలా గొప్ప ఫ్యాక్ట్, ఒక మంచి ఫ్యాక్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అది ఎస్సీఓలో ఒక సబ్ ఆర్గాన్ ఉంది, దాని పేరు ర్యాట్స్. దీని మీద ప్రిలిమ్స్లో క్వశ్చన్ రావచ్చు, వాట్ ఈజ్ ర్యాట్స్, ఏ ఆర్గనైజేషన్తో ర్యాట్స్ కనెక్ట్ అయింది అని చెప్పి. ర్యాట్స్ అంటే రీజనల్ యాంటీ టెర్రరిజం స్ట్రక్చర్, RATS. ర్యాట్స్ అంటే రీజనల్ యాంటీ టెర్రరిజం స్ట్రక్చర్. సో ఎస్సీఓ హెడ్ క్వార్టర్స్ బీజింగ్లో ఉన్నాయి, అందరికి తెలుసు. కానీ ఈ ర్యాట్స్ ఎస్సీఓలో సపరేట్ సబ్ ఆర్గాన్ కాబట్టి దీని హెడ్ క్వార్టర్స్ ఉజ్బెకిస్తాన్, టాస్కెంట్లో ఉన్నాయి. ర్యాట్స్ యొక్క హెడ్ క్వార్టర్స్
ర్యాట్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎక్స్ట్రీమిజం, టెర్రరిజం, డ్రగ్ ట్రాఫికింగ్, ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ఇట్లాంటి వాటన్నిటిలో ఈ ఎస్సీఓ దేశాల మధ్య అనుసంధానపరిచి ఈ క్రైమ్స్, టెర్రరిజం, ఎక్స్ట్రీమిజం, ఇంక్లూడింగ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్, ఎక్స్టర్నల్ సెక్యూరిటీ, తర్వాత ఆర్గనైజ్డ్ క్రైమ్, డ్రగ్ ట్రాఫికింగ్ వీటన్నిటిలో ర్యాట్స్ చాలా సీరియస్గా పనిచేస్తాయి, ఈ దేశాలను ప్రొటెక్ట్ చేస్తాయి అనమాట. సో ఇండియా మనందరికి తెలుసు, ఓ పక్క గోల్డెన్ ట్రయాంగిల్, ఓ పక్క గోల్డెన్ క్రిసెంట్. గోల్డెన్ క్రిసెంట్ అంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇదంతా ఓపియం కల్టివేషన్, డ్రగ్ ట్రాఫికింగ్ అనమాట. అలానే గోల్డెన్ ట్రయాంగిల్ లావోస్, థాయిలాండ్, కాంబోడియా ఇవన్నీ దేశాలు. సో ఈ మధ్యలో ఇండియా ఉంది కాబట్టి ఎస్సీఓలో ఉండే ర్యాట్స్ ఇండియాకి చాలా ఉపయోగపడుతుంది అనమాట. ర్యాట్స్ ఈజ్ అ పర్మనెంట్ ఆర్గన్ ఆఫ్ ఎస్సీఓ. ర్యాట్స్ ఈజ్ అ పర్మనెంట్ ఆర్గన్ ఆఫ్ ఎస్సీఓ which serves to promote cooperation among the members against evils of terrorism, separatism and extremism. ఈవిల్స్ ఆఫ్ టెర్రరిజం, సపరేటిజం అండ్ ఎక్స్ట్రీమిజం. ఇక్కడ మనం కొన్ని అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఇండియా టెర్రర్కి విక్టిమే. అలానే మనం రష్యా చూస్తే చెచెన్యా రెబల్స్ ఉన్నారు రష్యాలో, అక్కడ కూడా చాలాసార్లు టెర్రర్ అటాక్ అయింది. చైనాలో కూడా ఎక్సెప్షన్ ఏం కాదు. కాబట్టి ఉయిగూర్ సంబంధించిన ముస్లిమ్స్ చైనాలో కొన్ని చోట్ల టెర్రర్ అటాక్స్ కూడా చేయడం జరిగింది ఉయిగూర్ సపరేటిజం గురించి. సో ఇవన్నీ చూస్తే ఈ ర్యాట్స్ అనేది ఇండియాకి, రష్యాకి, చైనాకి, ఇతర దేశాలకు చాలా ఉపయోగం అనమాట. అండ్ రష్యా ఈజ్ స్ట్రాంగ్లీ సపోర్టింగ్. అండ్ ఇప్పుడు ఇరాన్ ఖచ్చితంగా నేను మెంబర్ అవ్వాలనుకుంటుంది, కానీ ఇరాన్ అబ్జర్వర్ అనమాట ఎస్సీఓలో. రష్యా ఏం చేస్తుందంటే ఇరాన్ ఖచ్చితంగా ఎస్సీఓలో మెంబర్షిప్ ఇవ్వాలని చెప్పి రష్యా చెప్తుంది. ఈ ర్యాట్స్ విషయానికి వస్తే ఇంటెలిజెన్స్ షేరింగ్, ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య ఇంటెలిజెన్స్ షేరింగ్, ఎందుకంటే ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ఒక్కోసారి ట్రాన్స్ బార్డర్స్ ఉంటాయి అన్నమాట. టెర్రరిజం కానీ, ఆర్గనైజ్డ్ క్రైమ్స్ కానీ, డ్రగ్ ట్రాఫికింగ్ కానీ, దీనికి సంబంధించి ఎస్సీఓలో ఒక దేశానికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంకో దేశానికి ఇస్తారు. సో ఇది కూడా ఇండియాకి చాలా యూస్ఫుల్ అనమాట. ఎస్సీఓలో ఉన్న ర్యాట్స్లో, ముఖ్యంగా ర్యాట్స్లో ఉన్న ర్యాట్స్ అంటే తెలుసు కదా, రీజనల్ యాంటీ టెర్రరిజం స్ట్రక్చర్, దీనిలో ఉన్న ఇంటెలిజెన్స్ షేరింగ్ కూడా ఇండియాకి చాలా ఉపయోగపడుతుంది.